హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో నేను మల్టీగ్రెయిన్ పిండి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో అండ్ అది ఎంత హెల్దీయో కూడా ఒక వీడియో పెట్టాను. ఈ వీడియోలో అయితే దాంతో ఓన్లీ రోటీస్, చపాతీస్, పుల్కాలు కాకుండా ఇట్లా దోశలు కూడా వేసుకోవచ్చు. దానికోసం మనం కొద్దిగా పిండి తీసుకొని దాంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్, అట్లాగే బేకింగ్ సోడా కొద్దిగా వేసి చక్కగా దోశ బ్యాటర్ లాగా పిండిని కలిపేసుకొని పెట్టుకోవాలి. ఇది నానాల్సిన అవసరం ఏం లేదండి, డైరెక్ట్గా కూడా మనం వెంటనే కలిపేసుకుని వేసుకోవచ్చు. దీంట్లో మనం ఇంకా కావాలంటే కొద్దిగా బియ్యం పిండి కూడా కలుపుకోవచ్చు, ఆప్షనల్ మాత్రమే. చక్కగా కలిపేసుకుని దోశలాగా వేసేసుకుని దీంట్లో మనం అల్లం చట్నీతో సర్వ్ చేసుకుంటే, లేదంటే వేరే ఏ పల్లీల చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ దేంతోనైనా సర్వ్ చేసుకుంటే చాలా హెల్దీ అయినటువంటి ఈవినింగ్ టైం టిఫిన్ అయితే మనకి రెడీ అయిపోయింది. నార్మల్గా మనం రాగులు డైరెక్ట్గా జావలాగా కానీ లేదా పాలలో పౌడర్ కలిపిస్తే పిల్లలు అంతగా ఇష్టంగా తీసుకోరు. ఈ విధంగా మనం చేసుకుంటే కనుక హెల్త్కి హెల్త్ అండ్ పిల్లలకి కూడా ఈవినింగ్ టైంలో మంచి టిఫిన్ ఐటమ్ కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది నేను అల్లం చట్నీతో సర్వ్ చేసేస్తున్నానండి. ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను మన ఛానల్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్స్ పెట్టండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.